Assalamu alaikum, namaste andarki. Welcome to Minds Vlogs. Now I'm going to showing the procedure of making idlis only using kodo millets. You may add other millets too, like finger millets, foxtail millets, and sorghum, little millets. So many millets available. Whatever available, you may add. At last but not least, please do like, share, and subscribe, and watch my long videos too. Okay, please support me. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. నేనైతే ఈ అరికెలు ఒక 8 అవర్స్ నానబెట్టానండి. 8 to 10 అవర్స్ నానబెట్టుకోవాలి. సపరేట్గా నానబెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ నానబెట్టిన తర్వాత మిక్సీ జార్లో వేసే ముందు నేను చూపిస్తున్నాను. అరికెలు సపరేట్గా వాష్ చేశాను. అప్పటికప్పుడు మనం ఒక 10 minutes ముందైతే పోహా తీసుకుని ఒకసారి కడిగి మంచినీళ్ళు వేసుకుని ఉంచుకోవాలి. పోహాలో సోక్ అవుతాయి అన్నమాట. ఇంకా సాయమినప గుళ్ళు కూడా మనం ముందుగానే నానబెట్టుకోవాలి. 8 to 10 అవర్స్ బిఫోరే నానబెట్టుకోవాలి. కొంచెం మెంతులు వేసి నానబెట్టాలి. అదేంటి ఇడ్లీలో మెంతులు వేస్తారా అని చెప్తే వేస్తారండి. మనం ఇది ఇడ్లీలా కూడా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం దోశలు కూడా వేసుకోవచ్చు ఇదే బ్యాటర్తో. కాకపోతే మనం రైస్ ఇంకా ఇడ్లీ రవ్వ ఏమాత్రం యాడ్ చేయం కాబట్టి చాలా హెల్తీ అండ్ టేస్టీగా ఉంటాయి. అలవాటు చేసుకోవాలి. చిన్నపిల్లలకి ఇప్పటి నుండి అలవాటు చేసుకోవాలండి, ఎందుకంటే పెద్ద అయిన తర్వాత తినరు. అందుకోసం నేను ఫస్ట్ ఉరద్దాలు ఇంకా పోహా వేసేసి బాగా స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసాను. మనం ఏవైతే మిల్లెట్స్ తీసుకుంటామో, మనం ఏం తీసుకున్నామో అవి మనం సపరేట్గా బ్లెండ్ చేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం బరకగా బ్లెండ్ చేసుకోవాలి. మళ్ళీ ఫర్మెంటేషన్కి పెట్టాలండి. అంటే మనం ఇడ్లీ దోశ పిండిలకి ఏ రకంగా పొంగడానికి పెడతామో అదే రకంగా పెట్టాలి. మనం ఇంకా ప్రిపేర్ చేసే ముందైతే, ఇంకా ఇడ్లీలు కానీ దోశలు కానీ ప్రిపేర్ చేసే ముందైతే మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇడ్లీలు చాలా టేస్టీగా వచ్చాయి, చాలా స్మూత్గా వచ్చాయి. మా పాపకైతే చాలా బాగా నచ్చాయండి. మా వారు ఇడ్లీలు తినరు కాబట్టి మా వారైతే తినలేదు. నేను అందుకోసం ఇదే బ్యాటర్తో దోశలు వేశాను, అవైతే తిన్నారనమాట. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని ఇడ్లీ రెసిపీ అంతటి వరకే చెప్తున్నానండి. నా ఛానల్ని నేను మీకు చెప్పాను, ప్లీజ్ సపోర్ట్ చేయమని. నా లాంగ్ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ప్లీజ్ సజెస్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.